దీవెనకై ఆరాధనా నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతనుభవించినావు ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతనుభవించినావు హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా నా పూర్ణ మనస్సుతో కొనియాడెదను హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా నా పూర్ణ మనస్సుతో కొనియాడెదను ఆరాధనా 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 నీ కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఎన్నో అధ్యాయం 30. మనందరం లేచి నిలబడినట్లయితే కీర్తన గ్రంథం నుండి 36వ అధ్యాయం మొదటి నుంచి ఆఖరి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. కీర్తన గ్రంథం నుండి 36వ అధ్యాయం మొదటి నుంచి ఆఖరి వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె. కీర్తన గ్రంథము 100వ కీర్తన 4వ వచనాన్ని గనక మనం గమనించినట్టయితే కృతజ్ఞతార్పణలతో చెల్లించుచు పాడుచు ఆయన ఆవరణ కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి.
కీర్తనలో పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. కృతజ్ఞతార్పణ పాత నిబంధన కాలాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అర్పణ ఎలా తయారు చేయాలి? గోధుమ గింజను తీసుకొని లేవియాకాండము 7వ అధ్యాయం, లేవియాకాండము 7:11. ఇప్పుడు యెహోవాకు అర్పింపవలసిన సమాధాన బలి గురించిన విధి ఏదనగా, వాడు కృతజ్ఞతార్పణముగా దాన్ని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిని గాక నూనెతో కలిసినవిను పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవిను పొంగనినైన పలుచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలెను. ఆ పిండి వంటలే గాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములో తీసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను. మరియు అర్పణములలో ప్రతిదానిలో నుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్ఠాపన. 2వ అధ్యాయము మొదటి వచనం చూడండి. 2వ అధ్యాయం మొదటి వచనం 2:1. ఒకడు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించినది అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దాన్ని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమగా బలిపీఠం మీద అందులో ఒక భాగంలో జ్ఞాపకార్థంగా దహింప. ఎలా చేయాలట? గోధుమ పిండి కృతజ్ఞతార్పణ ఎలా చేయాలి? గోధుమ పిండిని అంటే గోధుమలు తీసుకొని వాటిని పిండిగా దంచి చేయాలి. గోధుమ గింజ ఎవరిని పోలుస్తుంది? కొరింథీయులకు రాసిన పత్రికలో గోధుమ గింజ మనల్ని సూచిస్తుంది. గోధుమ గింజ అది భూమిలో పడి చస్తేనే కానీ మళ్ళీ ఏం చేయదు, మళ్ళీ మొలకెత్తి అనేక పంటగా వస్తుంది. కాబట్టి గోధుమ గింజగా ఉన్న మనల్ని మనం ఏం చేసుకోవాలి? నలగగొట్టుకోవాలి. నలగగొట్టుకొని ఏం చేయాలి? అర్పణగా మనమే అర్పణ అవ్వాలి. ఇంపైన సువాసనగా మనము గోధుమ గింజ మనల్ని సూచిస్తుంది. కాబట్టి ఈ గోధుమ గింజగా ఉన్న మనల్ని మనం నలగగొట్టుకోవాలి. మనమే ఒక అర్పణగా అవ్వాలి. ఆ అర్పణతో రావాలి. అందుకే అన్నాడు, విరిగి నలిగిన మనస్సును నీవు అలక్ష్యము చెవు. నలగొట్టుకోవటం అంటే మనస్సు విరిగిపోయే పరిస్థితి రావాలి, అర్పణగా తయారవ్వాలి. అందుకని ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, కృతజ్ఞతార్పణలతో ఆయన ఏం చేయాలి? కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో 100వ కీర్తన 4వ వచనం కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును. కృతజ్ఞత అర్పణ ఎవరు? మనమే. పాత నిబంధన కాలంలో అయితే గోధుమ పిండిని తీసుకొని ఆ గోధుమలు తీసుకొని వాటిని దంచి నూనె పోసి సాంబ్రాణి వేసి దేవునికి అర్పించేవాళ్ళు. అది ఆ అర్పణ ఎలా వచ్చేది? ఇంపైన సువాసనగా ఉండేది. కానీ ఇప్పుడైతే ఆ అర్పణ ఎవరు? మనమే. ఆ గోధుమ గింజ మనమే. ఆ గోధుమ గింజ ఏమవ్వాలి? నలగొట్టబడాలి. ఎప్పుడైతే మనం నలగొట్టబడిన పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వస్తామో అప్పుడు అది ఎలా ఉంటుంది? ఇంపైన సువాసనగా ఉంటుంది. యేసు ప్రభు వారు కూడా తన్ను తాను నలగొట్టుకున్నాడు. తన్ను తాను ఏం చేసుకున్నాడు? నలగొట్టబడ్డాడు. కాబట్టి అది ఏమైంది? తండ్రికి ఇంపైన సువాసనగా ఉంది. సిలువలో తన్ను తాను నలగొట్టుకున్నాడు. ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు తన్ను తాను నలగొట్టుకున్నాడు. నలగొట్టుకోవటం అంటే పరిసయ్యులు అన్నారు, వీడు దెయ్యముల వలన దెయ్యాలను వదలగొడుతున్నాను అన్నాడు. ఇతడు బెయల్జెబూలు అన్నాడు. ఇతడు దెయ్యం పట్టినవాడు అన్నాడు. మనకి ఎంత కోపం వస్తుంది? అరే నువ్వు పిచ్చోడు రాను, మనల్ని 100 సార్లు పిచ్చోడు అంటారు. మనం ఏదైనా ఒక మాట నువ్వు పిచ్చోడు అంటే మళ్ళీ వెంటనే ఏమంటారు? నువ్వు పిచ్చోడు, మీ అమ్మ పిచ్చది, మీ నాన్న పిచ్చది, మీ ఇంట్లో అందరూ పిచ్చోళ్ళు అంటారు. అవునా?
కానీ యేసు ప్రభువుని నువ్వు దెయ్యం పట్టిన వాడు అంటే ఆయన ఏమీ మాట్లాడలా. ఇదిగో వీడు తిండిపోతూ అన్నాడు, ఇతడు తిండిపోతూ అన్నారు. యేసు ప్రభుని అన్న మాటలే ఇవన్నీ, నేనే సొంతంగా చెప్పట్లా. ఇదిగో బాప్తిజం ఇచ్చి యోహాను తినకయ్యి ఉన్నాడు, ఇదిగో మనిషి కుమారుడు తింటేనేమో తిండిపోతూ అంటున్నారు అన్నాడు. యేసు ప్రభుని ఏమన్నారు? ఆయన ఏం మాట్లాడాడా? ఏం మాట్లాడలేదు. నలగగొట్టబడే పరిస్థితి ఏంటంటే, మనము ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని కష్టతరమైన పరిస్థితులైనా మనము మనల్ని నలగొట్టుకున్న నాడు ఏమవుతాము? యోసేపుని చాలా మాటలు అన్నారు. వస్తున్నాడు, తండ్రి అన్నాడు, యాకోబు అన్నాడు, అయ్యా అన్నలు గొర్రెలు మేపుతున్నారు, దోతాన్లో ఉన్నారు, వారి క్షేమ సమాచారం కనుక్కొని రమ్మని చెప్పి యోసేపుని తండ్రి అయిన యాకోబు పంపించాడు. మంచి ఆహార పదార్థాలు సిద్ధపాటు చేసి యోసేపుకి ఇచ్చి పంపించారు. అన్నలు అంత దూరం నుంచి చూస్తున్నారు. ఏమని ఎగతాళి చేశారు? వస్తున్నాడు రో మనల్ని పరిపాలన చేసేవాడు అంటే వీడు కలలుగా అన్నాడు, ఇదిగో వీడంట మనల్ని పరిపాలన ఎగతాళి చేశాడు. యోసేపు ఏమీ మాట్లాడలే. ఎంతో నలగొట్టబడిన పరిస్థితి అక్కడ యోసేపు జీవితంలో కనబడుతుంది. కాబట్టి గోధుమ గింజ అయిన మనల్ని మనం నలగొట్టుకుంటేనే దేవుని సన్నిధానానికి అర్పణగా సిద్ధపడి రాగలుగుతాం. ఆ నలగొట్టబడిన పరిస్థితిలో రాకుండా ఉంటే ఆ అర్పణ దేవునికి అర్పణగా ఉండదు, అది సువాసన గల అర్పణగా ఎంచబడదు. కాబట్టి నలగొట్టబడిన పరిస్థితిలో రావాలి. ఎందుకో మనం చూసినట్టయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, కృతజ్ఞతార్పణలతో మనం ఎందుకు రావాలి? మీ అపరాధముల చేతను పాపముల చేతను ఎందుకు కృతజ్ఞతతో దేవుని సన్నిధికి రావాలి అంటే, మనం చనిపోయిన పరిస్థితి. మొదటిది, మనము మన అపరాధముల చేతను పాపముల చేతను మనం ఏమై ఉన్నాం? చనిపోయిన పరిస్థితిలో ఉన్నాం. అలా చనిపోయిన పరిస్థితిలో మనం ఉంటుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా తండ్రి యేసు ప్రభు ద్వారా మనల్ని ఏం చేశాడట? బ్రతికించాడు. మనము మరణములో నుండి జీవంలోనికి దాటింపబడిన వారము కాబట్టి ఆయన చేసిన ఆ కార్యమును బట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, నీవు మమ్మల్ని మరణముల నుండి జీవంలోనికి దాటించావు, మరణం నుండి మమ్మల్ని తప్పించావు, అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఎలా రావాలి? నలగొట్టుకుంటూ, దేవా ఒకప్పుడు నేను మరణానికి పాత్రులను, నేను చచ్చిపడి ఉన్నాను, మరణాంధకారంలో చచ్చిపడి ఉన్నాను. ఇదిగో నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్యని ఈ లోకానికి పంపించి నా మరణపు స్థితిలో నుండి, నా పరిస్థితి నుండి నువ్వు విడిపించావు. ఈరోజు నిత్య జీవమునకు నేను పాత్రుణ్ణి. ఆ నిత్య జీవాన్ని ఇచ్చినందుకే మనం ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోదిగా మనం చూసినట్టయితే అదే ఎఫెసీలకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం 4వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి తన మహాప్రేమ చేత ఇక్కడ ఏం కనపడుతుంది? మహాప్రేమ కనపడుతుంది. మనం ఎందుకు దేవుని సన్నిధానానికి కృతజ్ఞతార్పణలతో రావాలి? ఉత్సాహ గానములతో ఎందుకు రావాలి? ఆయన ఎందుకు స్తుతించాలి అంటే, మన పాపపు స్థితిలో ఉన్నప్పుడు మన పాపాన్ని నుండి మనల్ని విడిపించి ఆయన ఏం చేశాడట? నిత్య జీవాన్ని ఇచ్చాడు. రెండోది, ఆయన మన ఎడల ఏం చూపించాడట? తన మహాప్రేమ. మామూలు ప్రేమ కాదు, మహాప్రేమ. అదే చదువుతున్నాం. ఒకప్పుడు మన పరిస్థితి ఎలా ఉందో చూడండి. 2వ అధ్యాయం 3వ వచనము, 2:3 ఎఫెసీలకు రాసిన పత్రిక 2:3, వారితో కలిసి మనమందరము దైవోగ్రతకు పాత్రులమై, ఒకప్పుడు దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం. దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం. మరి సొదొమ గొమొర్రాల మీదకి ఎలాంటి అగ్ని వచ్చింది?
కదా. నోవాహు జలప్రలయంలో మరి ఎంతటి గొప్ప జలప్రలయం వచ్చింది. అంతటి దైవోగ్రత, దేవుని ఉగ్రతకు మనం పాత్రులమై ఉన్నప్పుడు ఆ ఉగ్రతలో నుండి మనల్ని ఏం తప్పించింది? దేవుని మహాప్రేమ తప్పించింది. ఒకటి, మరణానికి పాత్రులం. 2, ఉగ్రతకు పాత్రులం. దేవుని శిక్షకు మనం పాత్రులమై ఉన్నాం. కానీ ఆయన తన మహాప్రేమ చేత ఏం చేశాడట? ఆ ఉగ్రత అంతా ఆయన భరించాడు. నీవు నేను నుంచోవలసిన స్థితిలో, నీవు నేను ఉండాల్సిన స్థలంలో ఎవరు నుంచున్నాడు? ప్రభు నుంచున్నాడు. ఒకటి, మరణం నుండి విడిపింపబడ్డాం. 2, ఉగ్రత నుండి తప్పింపబడ్డాం. లేదంటే ఆ ఉగ్రత ఎలా ఉండేదో ఆలోచన చేయండి. ఆ ఉగ్రత ఎలా ఉంటుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. ధనవంతుడు అంటున్నాడు, అబ్రామా ఏమన్నాడు చెప్పండి అన్నమాట. గోటితో ఒక్క చుక్క నీరు చాలు, దాహం వేసేస్తుంది. ఎలాంటి పరిస్థితి నుంచి తప్పించబడ్డాం అంటే దేవుని ఉగ్రత ఎంతో ప్రభు అక్కడ ఉదాహరణగా చూపిస్తున్నాడు. ఈ భూమి మీద ధనవంతుడు తన జీవిత కాలం అంతా ఎలా జీవించాడట? ఇష్టానుసారంగా జీవించాడు, కోరినట్టు జీవించాడు. అతడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. లాజరేమో అబ్రహాము రొమ్మున నెమ్మది పొందుతుంటే ఈ భూమి మీద తనకిష్టం వచ్చినట్టు, తనకు తోచినట్టు సుఖాన్ని అనుభవించిన ధనవంతుడు ఎక్కడున్నాడు? యాతన స్థలంలో ఉన్నాను అయ్యా, గోటితో ఒక్క చుక్క దాహం. అంటే ఎంత వేడి ఉంటుందో అర్థం చేసుకోండి. ఎంత పరిస్థితి ఉంటే ఆ మాట అడుగుంటాడో చూడండి. మరి ఎంత ఉగ్రత ఉంది మన మీద, మనం ఎంత ఉగ్రతకు పాత్రలమో. కానీ ఆయన మహాప్రేమ చేత ఆ ఉగ్రత నుంచి ఏం చేయబడ్డాం? తప్పించబడ్డాం. అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవుని సన్నిధానానికి వస్తూ మనం కృతజ్ఞతాస్తుతులతో, కృతజ్ఞతా అర్పణలతో ఎలా రావాలి? నలగగొట్టబడిన పరిస్థితిలో రావాలి. మనల్ని మనం తగ్గించుకున్న పరిస్థితితో రావాలి. దేవుని సన్నిధికి ఎలా రావాలి? వాస్తవంగా నాకైతే అర్హత లేదు, మనకైతే అర్హత ఉందా? దేవుని సన్నిధానంలో నుంచొని ఆయన వైపు చూస్తూ తండ్రి అని పిలిచే అర్హత ఎవరికి లేదు. ఎందుకంటే మీకును ఆయనకి మీ పాపములు అడ్డుగా వచ్చేసాయని ఇర్మియా గ్రంథకర్త అంటాడు. మనకి ఆయనకి పాపం అడ్డుగా ఉంది, ఆయన మొహం చూడలేకపోతున్నాం. చిన్న కుమారుడు అంటున్నాడు, అయ్యా నీకును పరలోకమునకు విరోధంగా నేను పాపం చేశాను, ఇక తండ్రి అని పిలుచుటకు అధికారం నాకు లేదు. అలాంటి స్థితి మనది. అలాంటి పరిస్థితి, తండ్రి అని పిలవలేని దౌర్భాగ్యపు స్థితిలో మనం ఉన్నాం. ఆ ముఖము, ఆయన వైపు ముఖము చూపించుకునే స్థితి మనలో లేదు. అలాంటి స్థితిలో నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడట? తన మహాప్రేమ చేత ఆయన మనల్ని ఉగ్రత నుంచి తప్పించాడు. ఉగ్రత నుంచి కాపాడింది ఏంటి? క్రీస్తు ప్రేమ, తండ్రి ప్రేమ. ప్రేమ చేత మనం రక్షింపబడ్డాం, అవునా? అందుకనే విలాప వాక్యాల్లో ఒక మాట రాస్తాడు చూడండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం చూడండి. విలాప వాక్యాలు 3:22. అదే యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక. ఆగండి, మనం ఎందుకు ఇంకా నిర్మూలం కాకుండా భూమి మీద సజీవంగా ఉన్నామంటే మన ఆరోగ్యమా, మన డబ్బా, మన జ్ఞానమా, మన అధికారమా, ఇంకేమన్నా ఉన్నాయా? ఏమీ కాదు. ఇంకా మనం నిర్మూలం కాకుండా మన పాపపు స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎందుకు నిర్మూలన చేయలేదు తెలుసా? మన అవిధేయత స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎందుకు తోసివేయలేదో తెలుసా? ఎలా ఉందట? ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము ఆయనకి ఎలా ఉందంటే మన మీద వాత్సల్యత. మనం ఎందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే అనుదినము ఆయన ఏం చూపిస్తున్నాడు? మన పట్ల వాత్సల్యత ప్రేమను చూపిస్తున్నాడు. లేదంటే ఎప్పుడో నశించిపోయేవాళ్ళం, ఎప్పుడో ఏమైపోయేవాళ్ళం? గతించిపోయేవాళ్ళం. ఈ భూమి మీద ఎప్పుడో మన పేరు కొట్టివేయబడేది.
జనాభా లెక్కల్లో ఇంకా మన పేరు ఉండేది కాదు. ఎందుని బట్టి ఇంకా మనం సజీవ లెక్కలో ఉన్నాము అంటే, ఎందుకంటే నా జీవితంలోనే నేను ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నాను. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మరి ఊరకనే అప్పుడు వర్క్షాప్కి ట్రైన్ ఉండేది సాయంత్రం పూట. సరదాగా వెళ్ళి రాయనపాడు వెళ్ళేసి వస్తున్నాము. అప్పుడు రైల్వే గ్రౌండ్లోంచి దారి ఉండేది, రైల్వే గ్రౌండ్లోంచి ఇంటికి వచ్చి దారి ఉండేది. అంతకుముందే వర్షం పడిందేమో తెలియదు మాకు. ఆ రన్నింగ్లో దిగే అలవాటు కదా, రన్నింగ్లో దిగాను, కాలు జారింది, గడ్డంతా ఉంది, జారిపోయి బోల్తా ఇటు పడకుండా జస్ట్ ఆ సెకండ్ ఆ మెట్టు ఉంటుంది కదా మనం దిగే మెట్టు, అది ఇలా దాటింది, నా తలపైకి లేదు. ఒక అర సెకండ్ కనుక తేడా వస్తే తల పుచ్చి పగిలిపోయేది. మన జీవితంలో దేవుడు ఇంకా మనల్ని ఎందుకు నిర్మూలన చేయకుండా ఉంచాడు అంటే, మన మీద ఏం నిలబడుతుంది? ఆయన వాత్సల్యత నిలబడుతుంది, ప్రేమ నిలబడింది. కాబట్టి ఇంకా మనం నిర్మూలము కాకున్న వారము. ఇప్పటికీ కూడా ఆయన గాయాలలో వేళ్ళు పెట్టి మనం ఆయన గాయాలు రేపుతున్నప్పటికీ కూడా ఇంకా ఎందుకు నిర్మూలన చేయకుండా ఉంచాడు అంటే, ఇంకా మన మీద ఏం చూపిస్తున్నాడట? ప్రేమ చూపిస్తున్నాడు. మనం ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? 1 పాపము నుండి, 2 ఉగ్రత నుండి విడిపించాడు ఉగ్రత నుండి. అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనమే మళ్ళీ చదవండి. 4 నుంచి చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఏముంది? కృప. దేనికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? కృప చూపించాడు. ఆయన జీవము కృప కంటే ఉత్తమమైనది. కృప ఉత్తమమైనది. ఆనాది కాలంలో మనుషుల మీద దేవుని కృప లేదు. మనుషుల మీద ఏం లేదు? కృప లేదు. కంటికి కన్ను, పంటికి పన్ను, శిక్ష తప్ప కృప అనేది లేదు. అందుకనే చాలామంది నశించిపోయారు. ఇశ్రాయేలీలు మరి అరణ్యంలో దేవుణ్ణి విసిగించినప్పుడు ఎంతమంది చనిపోయారంటే అంతమంది చనిపోయారు. నిజంగా తన బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది అరణ్యంలో నశించిపోయారంటే అంతమంది అరణ్యంలో నశించిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఒక మాట చెప్తాను, నేను మీకు గ్రహించుకోవడానికి ప్రయత్నం చేయండి. యెహోషువ గ్రంథంలో మరి ఎరికో దాటారు, ఎరికో మీద యుద్ధం చేశారు, ఎరికోని మొత్తం సమూల ధ్వంసం చేసేసారు. ప్రభు ముందే చెప్పాడు, ఎరికోలో ఉన్న ఏది ముట్టుకోవద్దు అన్నాడు. ఎరికోలో ఉన్న ఏది కూడా ముట్టుకోవద్దు, ఎరికో మొత్తం తగలబెట్టేయమన్నాడు. మొత్తం తగలబెట్టేశారు. ఆకాన్ అనే ఒక వ్యక్తి ఏం చేశాడట? వెండి తెచ్చుకొని దాచుకున్నాడు. యోధా గోత్రికుడైన ఆకాను మరి ఎరికో పట్టణంలో ఉన్న కొంత వెండి తీసుకొచ్చి తన గుడారంలో దాచుకున్నాడు. సరే, ఎరికో మీద యుద్ధం చేశారు, గెలిచారు. రెండోది హాయి అనే చిన్న పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. యెహోషువతో అన్నారు, అయ్యా హాయి అనేది చాలా చిన్న పట్టణమే, మనం ఎంత సైన్యం వెళ్ళాల్సిన అవసరం లేదు, కొద్ది మంది వెళ్తే చాలు, మనం హాయిని జయించవచ్చు అన్నారు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాటలన్నీ కూడా, తర్వాత చదవండి కావాలంటే. సరే, హాయి మీదకి వెళ్ళారు. యుద్ధంలో గెలవలేక ఓడిపోయి వచ్చేసారు. గొప్ప వధ జరిగింది అక్కడ. ఇశ్రాయేలీలు ఓడిపోయారు. చిన్న పట్టణమే అది, చిన్న పట్టణమే. యెహోషువ గ్రంథం కావాలంటే చూడండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం చూడండి. కూర్చోండి. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరు, కానీ వారు వారి ఎదుట నిలవలేకపోయారు. అప్పుడు వారు వారిలో 36 మనుషులను హతము చేశారు, మరియు తమ కవుని యొక్క నుండి షేబారీము వరకు వారిని తరిమి నిరాదులో వారిని హతము చేశారు. గొప్ప వధ జరిగింది అక్కడ. యెహోషువ మరి ఇశ్రాయేలీలు పారిపోయి వచ్చేసారు.
యెహోషువతో చెప్పారు, అయ్యా మేము వారి ముందు నుంచోలేకపోయాము, అక్కడ జయం పొందుకోలేకపోయాము, ఓడిపోయి వచ్చేసామంటే యెహోషువ కన్నీరు కారుస్తున్నాడు దేవుని సన్నిధానంలో. దేవుని సన్నిధానం కన్నీరు కారుస్తున్నాడు. అప్పుడు ప్రభు మాట్లాడాడు, ఇదిగో శపితమైనది ఒకటి మీలో ఉంది, అందుకే ఓడిపోయారు అన్నాడు. ఏం ఉండిపోయింది? శపితమైనది ఒకటి ఉంది. నేను ఎరుకోని శపించాను, ఎరుకలో ఉన్న ఆ వస్తువును మీరు తీసుకొని వచ్చారు అని ప్రభు చెప్తాడు. చూడండి 10వ వచనం చూడండి, 7-10. యెహోవా యెహోషువతో ఇట్లా నేను ఈ వేళ ఇక్కడ ముఖము నేలము నోటుకొద్దువు, ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులు దాచుకొని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు ఏమైపోయింది? ఇప్పుడు దేవుడి దృష్టికి పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? వారిని విడిచిపెట్టేసాడు. యుద్ధ భూమిలో విడిచిపెట్టేసాడా? దేవునికి తోడున్నాడా? మరి మనం ఎన్ని ఉన్నాయి? శపితమైనవి చాలా ఉన్నాయి మనలో, శపితమైనవి చాలా ఉన్నాయి. అయినా దేవుడు మనం వదిలిపెడుతున్నాడా? ఇక్కడ ఏం కనపడుతుంది? కృప కనపడుతుంది. ఇశ్రాయేలీయులలో ఒక్కడే చేసింది ఆ తప్పు, అందరూ కాదు. ఆకాన్ అనే ఒక వ్యక్తి ఒక్కడు చేసిన పనికి ఇశ్రాయేలీయులందరి మీదకి ఏమొచ్చింది? నింద వచ్చింది. యెహోషువ భయపడిపోయాడు ఆ యుద్ధంలో ఓడిపోయేసరికి. ఎందుకంటే పెద్ద పట్టణమైన ఎరుకోని జయించి వచ్చారు, చిన్న పట్టణమైన హాయిని జయించలేకపోయారు. ఎంత నామర్దా! ఆస్ట్రేలియా మీద ఓడిపోతే పెద్ద సమస్య ఏం కాదు, బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశం మీద ఓడిపోతేనే అవమానం. మీకు అర్థం అవ్వాలని చెప్పాను, అవునా? ఎవరైనా పోనీ ఇంకా మీకు అర్థం అవ్వాలంటే చెప్తా. ఎరా మ్యాథ్స్లో తప్పితే అందం, కానీ తెలుగులో తప్పేవేంట్రా అంటాం, తెలుగు కూడా పాస్ అయ్యలేకపోయావు అంటాం, అవునా? అంటే హాయి అనే చిన్న పట్టణం మీద ఓడిపోయి వచ్చారు. యెహోషువ ఎంతో కృంగిపోయిన పరిస్థితి. ఒక్కడు చేసిన పనికి దేవుడు ఇశ్రాయేలీయులందరినీ కూడా విడిచిపెట్టేశాడు. శపితమైనవి మనలో ఎన్నో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఈ రోజుకి కూడా దేవుడు ఏం చేయట్లేదు, మనల్ని విడిచిపెట్టట్లేదు. విడిచిపెడితే ఏమైపోయేవాళ్ళం? మన మీద ఏం నిలబడుతుంది? కృప నిలబడుతుంది. ఇంకా కృప నిలబడుతుంది కాబట్టి ఇంకా మనం నిర్మూలం కాకుండా ఉన్నాం. అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఇశ్రాయేలీయులు దేవుడు ఏం చేశాడట? విడిచిపెట్టేశాడు. ఆ యుద్ధంలో వారు ఓడిపోవటానికి గల కారణము దేవుడు వారితో లేడు. ఎందుకు? చూడండి, యెహోషువ అడుగుతాడు ఆ మాట. అదే 7వ అధ్యాయం 8వ వచనం, 7వ వచనం చదవండి. అయ్యో ప్రభువా, యెహోవా మమ్మల్ని నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. యెహోవా కనికరించుము, ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేం చేయగలనయ్యా? ఇశ్రాయేలీయులు ఓడిపోయాం. ఇది జనులకు తెలిస్తే, కనానీయులకు తెలిస్తే ఇంకా వారు మా పేరు భూమి మీద ఉంచకుండా చేసేస్తారు. ఈ అవమానకరమైన పరిస్థితి ఏంటి ప్రభు అని యెహోషువ తన పై వచనాల్లో ఉంది. తన బట్టలు చింపుకొని బూడిద పోసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత అవమానకరమైన పరిస్థితి. కానీ ఒక్కడు చేసిన పనికి దేవుడు ఇశ్రాయేలీయులందరినీ కూడా ఏం చేశాడట? విడిచిపెట్టేశాడు, శపించేశాడు. నేను ఉండను ఇంకా మీ మధ్యలో అని ప్రభు దూరంగా వచ్చేసాడు. కాబట్టి వారు ఇశ్రాయేలీయులు ఓడిపోయారు యుద్ధంలో. మరి మనలో శాపగ్రస్తమైనవి, శపితమైనవి ఎన్నో ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేయట్లే, మనల్ని విడిచిపెట్టట్లేదు. అందును బట్టి దేవుడికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు. 3 విషయాలు ఇక్కడ మనం నేర్చుకున్నాం. ఒకటి, మన పాపపు పరిస్థితి నుండి విడిపించి మనల్ని ఏం చేశాడు? జీవంలోనికి దాటించినట్టుగా మనం చూస్తున్నాం. రెండోది, ఉగ్రతకు పాత్రులమైన మనల్ని దేవుడు ఏం చేశాడట? ప్రేమతో తప్పించాడు, ఉగ్రత నుంచి తప్పించాడు. మూడోది, కృప చూపిస్తున్నాడు. మూడోది ఏం చేస్తున్నాడట? శాపగ్రస్తమైనవి మనలో ఇంకా ఎన్నున్నా, శపితమైనవి మనలో ఇంకా ఎన్నున్నా దేవుడు ఇంకా ఏం చేస్తా వస్తున్నాడు? కృప చూపిస్తానే వస్తున్నాడు. అందుని బట్టి దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అవును ప్రభువా,
ఇశ్రాయేలును విడిచిపెట్టావు కానీ ప్రభువా, ఇదిగో మీ రక్షకుడు మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్యను బట్టి మమ్మల్ని ఇంకా ఏం చేస్తున్నావు? క్షమిస్తా వస్తున్నాం. ఎందుకంటే యేసు ప్రభు అంట తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఏం చేస్తున్నాడట? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, ఈ సంవత్సరం ఉండనివ్వు, ఇదిగో నేను ఇంకా రాళ్ళు ఉన్నాయి తీసివేస్తా, ఇంకా ఏదైతే చెత్త చెదారం శపితమైనవి ఉన్నాయో అవన్నీ తీసేస్తా, పరిశుద్ధంగా చేస్తా, ఇదిగో వారికి మంచి ఎరువు వేస్తాను, కాపు వచ్చేటట్టు చేస్తాను, ఆత్మఫలాలు వచ్చేటట్టు చేస్తాను. ఈ సంవత్సరం ఉండని ప్రభువా. ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు వారు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. 3 విషయాలను బట్టి ఇంకా చాలా ఉన్నాయి కానీ సమయం అవుతుంది, ముగిస్తున్నాం. 3 విషయాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. మరణంలో నుండి జీవంలోనికి దాటించిన పరిస్థితిని బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోది, ఉగ్రతలోని తప్పించిన పరిస్థితిని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడోదిగా మనం చూసినట్టయితే శపితమైనవి ఇంకా ఎన్నో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా కృప చూపిస్తున్నాడు కాబట్టి 4వ మాట కూడా ఉంది, కరుణా సంపన్నుడు అని ఉంది 5వ వచనంలో. ఆయన ఏమై ఉన్నాడట? కరుణా సంపన్నుడు. కరుణ సంపన్నుడు, మితిలేని కరుణ చూపిస్తున్నాడు మన పట్ల. మనమైతే ఒకసారి క్షమిస్తాం, 2 సార్లు క్షమిస్తాం, 3 సార్లు క్షమిస్తాం. ఆయనైతే జీవితకాలం ఏం చేస్తానే ఉన్నాడు? క్షమిస్తానే ఉన్నాడు, కరుణ చూపిస్తానే ఉన్నాడు. ఇంకా కరుణామయుడు కాబట్టి ఆయన కరుణకి ఏం లేదట, మితి లేదట. మన దగ్గర అయితే ఒకసారి ఉంటుంది క్షమాపణ, 2 సార్లు ఉంటుంది క్షమాపణ, ఇంకా 3వసారి క్షమాపణ ఉండదు. దవిడే ఇంకా. కానీ దేవుడు మన పట్ల ఏం చూపిస్తున్నాడట? కరుణా సంపన్నుడు, కరుణ చూపిస్తానే ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అవును ప్రభువా, ఈరోజు ఈ సన్నిధానంలో నేను ఉండగలిగాను అంటే కేవలం నీ కృప, నీ ప్రేమ నాయన. నా పట్ల నీకున్న కృప, నా పట్ల నీకున్న ప్రేమ, నా పట్ల నీకున్న కరుణ బట్టి ఈరోజు ఇక్కడ ఉండగలిగాను ప్రభువా, ఇలా ఆరాధించగలుగుతున్నాను ప్రభువా అని చెప్పి హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. కృతజ్ఞత అర్పణతో ఆయన్ని ఆరాధన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించును గాక. ఆమేన్. ఆరాధన చేద్దాం. ఆయన ఇంకా మనల్ని నిర్మూలన చేయకుండా మనల్ని సజీవ లెక్కలో ఉంచిన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆరాధన చేద్దాం. ప్రభు వైపు